వెల్కమ్ టు అలో టీవీ. ఏపీ రాజకీయాల్లో ఉన్న సీనియర్ నాయకులలో రఘురామకృష్ణంరాజు ఒకరు. ఆయన వైసీపీ ఎంపీగా ఉన్న సమయంలోనే సిఐడి అరెస్టు చేసింది. 2019 ఎన్నికల్లో ఆయన నర్సాపురం ఎంపీ స్థానానికి వైసీపీ తరపున పోటీ చేశారు. త్రిముఖ పోటీలో విజయం సాధించారు. అయితే గెలిచిన 6 నెలలకే వైసీపీ హైకమాండ్ కు దూరమయ్యారు. నాయకత్వంతో విభేదించారు. ఈ క్రమంలో ఆయన పార్టీని వ్యతిరేకిస్తూ కీలక వ్యాఖ్యలు చేసేవారు. మీడియా డిబేట్లలో సైతం పాల్గొనేవారు. ఆయనపై అనర్హత వేటు వేసేందుకు వైసీపీ ఎంతో ప్రయత్నించింది. కానీ వర్కౌట్ కాలేదు. అందుకే రాజద్రోహం కేసు నమోదు చేయించింది. సిఐడితో అరెస్టు చేయించింది. ఏకంగా పుట్టినరోజు నాడే హైదరాబాద్ నుంచి రఘురామకృష్ణంరాజును గుంటూరుకి తీసుకువచ్చి వేధించారు అన్నది ప్రధాన ఆరోపణ. తనపై 3rd డిగ్రీ ప్రయోగించారని స్వయంగా రఘురామకృష్ణంరాజు ఆరోపణలు చేశారు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఉండడంతో ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, రఘురామకృష్ణంరాజు అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో కేసు ఎంతో పురోగతి సాధించింది. ఇటీవల ఈ కేసు విషయంపై రఘురామకృష్ణంరాజు స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో సిఐడి అధికారులు సిబ్బంది పాత్రపై ఆధారాలతో సహా ఆ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. అప్పటి సీఎం జగన్ ఆదేశాలతో ఇదంతా జరిగిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తాజాగా సిఐడి చీఫ్ గా ఉన్న పివి సునీల్ కుమార్ మరికొందరు సిబ్బందితో కలిసి రఘురామపై కస్టడీలో ఎలా దాడికి పాల్పడ్డారో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితులతో పాటు సాక్షులు కూడా తమ తాజా వాగ్మూలంలో పలు విషయాలను వెల్లడించారు. అప్పట్లో సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ ఆదేశాలతోనే రఘురామపై కస్టడీలో దాడి చేసినట్లు, ఇందులో పాల్గొన్న సిఐడి పోలీసులు రాజా విచారణలో అంగీకరించారు. అయితే ఈ కేసు విచారణలో అప్పటి సిఐడి పోలీసులు కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కస్టడీలో రఘురామను కొడుతూ వీడియో కాల్ చూపించామని ఒప్పుకున్నారు. అప్పట్లో విధులు నిర్వహించిన సిఐ, ఎస్ఐ సిబ్బంది సైతం వాగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తుంది. సిఐడి చీఫ్ తన సిబ్బందితో నేరుగా రఘురామను ఉంచిన గదిలోకి వచ్చి దగ్గరుండి కొట్టించారని వారు వెల్లడించినట్లు సమాచారం. దీంతో ఈ కేసులో అప్పటి సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ పాత్రపై ఖచ్చితమైన ఆధారాలు దొరికినట్లు అయింది. దీంతో అధికారం ఉందని, సైకో లక్షణాలు ఉన్న నేతను సంతృప్తి పరచడం కోసం ఇలా రాజకీయ నేతల్ని అరెస్టు చేసి కొట్టడం అనే సంప్రదాయానికి తెరలేపిన సిఐడి మాజీ చీఫ్ నిండా మునిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. వీరి మాట విని తప్పుడు పనులు చేసిన గుంటూరు ఆసుపత్రి అప్పటి చీఫ్ కూడా జైలుకెళ్లనున్నారు. మొత్తంగా రఘురామకృష్ణంరాజు తనను కొట్టిన వారిని వదిలిపెట్టేదే లేదన్న పంతాన్ని నెరవేర్చుకుంటున్నారు.